పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఇది. ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెలలు దాటింది. నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎన్ని నెలల సమయం కావాలి? ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పండి అంటూ వారం రోజులు గడువు ఇచ్చింది. అంతేకాదు, ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే వరకు నిర్ణయం తీసుకోరా, మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగానే వ్యవహరిస్తారా అంటూ ఘాటుగా సీరియస్ అయింది. ఇటు తెలంగాణలోనేమో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడబోతోందా? అసలు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది? ఇప్పటి వరకు ఈ చట్టం కింద ఎవరిపై వేటు పడింది? ఆ వివరాలేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది ఓ పరిపాటిగా మారిపోయింది. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, అక్కడ మంత్రి పదవి రాకపోతే ఇక్కడ ఇస్తారేమో అనే నమ్మకంతో మరో పార్టీలోకి దూకడం అనేది పాలిటిక్స్ లో ఓ ట్రెండ్ అయిపోయింది. ఈ ఫిరాయింపు కల్చర్ ఇప్పటిది కాదు, మన దేశ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. కేవలం పదవుల కోసం పార్టీలు మారిన చరిత్రలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ ఫిరాయింపులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన క్లాజ్ను రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. దీని సారాంశం ఏంటంటే, ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైన వారు తమ అసెంబ్లీ కాల పరిమితి కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో పార్టీలో చేరకూడదు. ఒకవేళ అలా చేరితే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురి కావాల్సి ఉంటుంది. అంతేకాదు, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అతను ఎలిజిబుల్ కాడు. మరి ఆ చట్టానికి అనుగుణంగా ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఉన్నాయా అంటే లేనే లేవు. అందుకు పూర్తి విరుద్ధంగా సిట్యుయేషన్స్ ఉన్నాయి. పార్టీ మారిన వారందరూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగుతున్నారు. ఫిరాయింపుల చట్టం ఉన్నా సరే దాన్ని బేఖాతరు చేస్తూ సునాయసంగా పార్టీలు మారిపోతున్నారు. నిజానికి ఈ ఫిరాయింపుల నిరోధక చట్టంలో వెసులుబాటు ఉంది. ఎన్నికైన సభ్యుల్లో 2/3 మంది పార్టీ మారితే వారికి ఈ చట్టం వర్తించదు. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ లెక్కన ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు పడాలి. కానీ స్పీకర్ మాత్రం వీరిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఇంకెన్నాళ్ళ సమయం కావాలి అని సాక్షాత్తు సుప్రీంకోర్టే తెలంగాణ స్పీకర్ను నిలదీసింది. హిమాచల్ ప్రదేశ్లో 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. ఆ తర్వాత వాళ్ళు బడ్జెట్ సమావేశాల సమయంలో పార్టీ విప్ని కాదని సభలకు హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ 6 ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా చేర్చుకోవడం విడ్డూరం. అక్కడ వాళ్ళు చేసిన తప్పైతే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు చేసింది తప్పు కాదా? అక్కడ వాళ్ళపై వేటు వేసినప్పుడు ఇక్కడ వీళ్లపై ఎందుకు వేటు వేయడం లేదు? సింగిల్ మెంబర్గానో కొద్ది మందితోనో వెళ్తే ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు పట్టడం ఖాయం. పార్టీ మారాలనే ఆలోచన ఉన్న ప్రజాప్రతినిధులందరూ కలిసి 2/3కి సరిపడే సంఖ్యకు చేరుకున్నాక మరో పార్టీలోకి మారడమో, శాసనసభా పక్షంగా విలీనం కావడమో చేస్తారు. సరిగ్గా అదే స్ట్రాటజీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫాలో అయింది. తాము అధికారంలోకి రాగానే 2/3 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుండి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించారు. ఓ విధంగా చెప్పాలంటే అప్పట్లో హైడ్రాను తీసుకురావడానికి కూడా ఇదే ముఖ్య కారణం. ఎమ్మెల్యేల ఆస్తులను, వాళ్ళ కుటుంబ ఆస్తులను టార్గెట్ చేసి వాళ్ళని నయానో భయానో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఓ వ్యూహాన్ని రచించారు. కానీ జనం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి గురించి ప్రశ్నించారో ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. కాలక్రమంలో రేవంత్ పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ నుండి వలసలు ఆగిపోయాయి. ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. 2/3 ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి విలీనమయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు. దాంతో పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై కూడా తప్పకుండా వేటు పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఫైట్ చేయడంతో రేవంత్ ప్రభుత్వం అనుకున్నట్టు ఏమీ జరగడం లేదు. ప్రజల ముందు ఈ భాగోతాన్ని బట్టబయలు చేయడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్లో ఉన్నామని చెప్పలేక, ఇటు బీఆర్ఎస్లో ఉన్నామో లేదో తేల్చుకోలేక నింగాలేని కక్కాలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో
కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో మునిగినట్టయింది. జస్టిస్ గవాయ్ బెంచ్ కాస్త పరుష పదాలనే వాడారు. రీజనబుల్ టైం అంటే ఎంతకాలం స్పీకర్ తేల్చి చెప్పాల్సిందే అని గట్టిగానే అడిగారు. మహారాష్ట్ర తరహాలోనే అసెంబ్లీ సమయం అయ్యేంత వరకు నానుస్తారా అని సూటి ప్రశ్నలను సంధించారు. పైగా నెక్స్ట్ హియరింగ్ కూడా వచ్చే వారమే ఉండడంతో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అంటే ఈ 10 చోట్ల ఉప ఎన్నికలు త్వరలోనే రావచ్చన్నమాట. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత తన పార్టీ కార్యకర్తలతో హుషారుగా మాట్లాడారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. నేను కొడితే మామూలుగా ఉండదు, భూకంపం వస్తుంది అన్న దాని వెనుక సుప్రీంకోర్టు కేసు బలం కూడా లేకపోలేదు. రాజకీయ కురువృద్ధుడైన కేసీఆర్కు ఈ ఆట కొత్త ఏమీ కాదు. యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా నెగిటివిటీని మూటకట్టుకున్న రేవంత్ రెడ్డి 10 చోట్ల ఉప ఎన్నిక వస్తే నిల్చొని పోరాడగలరా? అసలే పార్టీలో కూడా నిరసన బాట పట్టిన ఎమ్మెల్యేలకు సర్ది చెప్పలేకపోతున్న రేవంత్ ఈ సమరానికి సిద్ధంగానే ఉన్నారా? ఏదేమైనా ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ రంగులు మార్చే ఊసరవెల్లి రాజకీయాలకు స్వస్తి పలికే అవకాశం ఉందా? ఓపెన్ మార్కెట్లో వేలంలా సాగుతున్న ఎమ్మెల్యేల క్రయ విక్రయాలు ఆగుతాయా? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడం కాదు, ఆ రాజ్యాంగ నీతిని అర్థం చేసుకొని ఆచరించడం కూడా తెలియాలన్నది నాయకులు గుర్తిస్తారా? ప్రజాస్వామ్యం బ్యాగులతో కాదు, ప్రజాభిప్రాయంతో నడుస్తుందని నిరూపితం అవుతుందా?